హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందుగా మన ఛానల్ని మొదటిసారి చూసిన వాళ్ళైతే ఒక లైక్ చేసి తోటి రైతులకు షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ వీడియో ఒక 5 నుంచి 6 నిమిషాలు ఉంటుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి. రైతన్నలారా, దయచేసి మీకే చెప్తున్నా, చాలా జాగ్రత్తగా పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ నెల రోజులు కనుక మనం తోటని కాపాడుకున్నట్లయితే లాస్ నుంచి తప్పించుకోవచ్చు. తోట చూద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను సుమన్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేసి తోటి రైతులకు షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. రైతులారా, మీ గురించే చెప్తున్నా, చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి తోటలకి. నల్ల తామర, కాయమచ్చ చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఈ మొన్న 3-4 రోజులు అంటే ఒక వారం రోజులు మబ్బు, కొన్ని చినుకులు రావడం వల్ల తోటలకైతే చాలా ఎఫెక్ట్ కనిపించింది. అసలు పైన చూసి తోట బాగుంది అనుకుంటున్నాం, కానీ చాలా అంటే చాలా ఎఫెక్ట్ ఉంది. కాయమచ్చ అయితే ఫుల్ వచ్చేసింది. ఈ బూజు తెగులు, కాయమచ్చ చాలా ఎక్కువ విపరీతంగా వస్తుంది తోటలకి. ఈ సమస్య తెలుసుకోకపోతే, చూడకపోతే రైతులు చాలా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది. ఇదండి మన తోట. మధ్యలో పూలు, ఆ సైడు పొలం ఉంటుంది మనది. మనం చివరిసారిగా స్ప్రే చేసిన మందు అయితే ఎక్స్పో ప్లస్ సహస్ర కంపెనీ వాళ్ళది. తోట చాలా నీట్గా ఉంది. ఇప్పుడు మనకు అది దేనికి పనిచేస్తుందంటే నల్ల తామర, పై ముడత, కింది ముడత, వీటికి పనిచేస్తుంది. పూత కూడా వస్తుంది, చూసుకోవచ్చు, లైట్గా వచ్చింది పూత. మనకు ప్రజెంట్ ప్రధానమైన సమస్య ఏంటంటే తోటలో చూస్తున్నారు కదా, ఈ నల్లి వల్ల వచ్చిందండి. ఇది గజ్జి ముడత, ఎగురు కూడా మాడిపోతుంది, చూసుకోవచ్చు. పూతలు కూడా నల్ల తామర ఉంది. విపరీతంగా కాయమచ్చ అయితే వస్తుంది. ఈ కాయమచ్చకి, నల్ల తామరకి మంచి రిజల్ట్ ఇచ్చే మందు మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. మొదట అయితే వీడియో చూస్తున్న ప్రతి రైతన్నలు ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే ఎక్కువగా రీచ్ అవ్వాలని, రైతులకి ఎక్కువగా రీచ్ రావాలంటే చూసే ప్రతి వ్యక్తి కూడా లైక్ చేయాలి. లైక్ చేస్తేనే రీచ్ అవుతుంది. అందుకనే ప్రతిసారి పదే చెప్పడం జరుగుతుంది. దయచేసి కొంచెం లైక్ చేయండి, నన్ను కూడా సపోర్ట్ చేసిన వాళ్ళైతారు. ఇప్పుడు మనం తోటలో నల్ల తామరని కంట్రోల్ చేయకపోతే, ఒక్క వారం రోజులు కనుక మనం చూసి చూడనట్టుంటే తోట అనేది పూర్తిగా మాడిపోవడం జరుగుతుంది. అందుకనే ప్రతి రైతులకి చెప్పేది ఏంటంటే, తోటను పైన చూడకుండా లోపలికి వెళ్ళి మన తోటకి ఉన్న సమస్యలేంటి, కాయమచ్చ వస్తుందా, కాయకుళ్ళుడు అంటే ఆ ఊడలు రాలిపోవడం కానీ, నల్ల తామర ఆకు కింద భాగాన చాలా నల్లి ఉంటుంది, అది కూడా ఉందా అని, ఇలాంటివన్నీ ప్రతి చిన్నది కూడా మనం గమనించకపోతే చాలా ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు పెట్టుబడి మొత్తం అయిపోయింది, దగ్గరకు వచ్చేసినాం. మనం ఒక నెల రోజులు కాపాడుకుంటే, డిసెంబర్ ఇవాళ 13వ తారీఖు, ఒక నెల 15 రోజులు కాపాడుకుంటే గట్టిగా ఇంకొక కాపు సెట్ అయిపోద్ది. ఈ రెండో కాపు మనం సెట్ చేసుకోకపోతే మనకు తోటలో, మిరప తోటలో మిగిలే రూపాయి కూడా మిగలదండి ఇప్పుడు చూసుకోకపోతే. అందుకనే నేను ప్రతి రైతులకు చెప్పేది ఏంటంటే, పైన చూడకండి, తోటను పైన చూసి బాగుందని అనుకోకండి, లోపలికి వెళ్ళి అసలు మన తోటలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి, వాటిని ఎలా కాపాడుకోవాలి, మనం ముందుకు ఎలా వెళ్ళాలి అనేది ఒకసారి ఆలోచించి జాగ్రత్తలు తీసుకోండి అన్న. ఇప్పుడు నల్ల తామర ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఎక్సలెంట్ మందు ఒకటి ఉంది, అదే అలాక్టోసిజ్మైట్. ఈ మందు కనుక 2 సార్లు కొడితే ఏ ఒక్క నల్లి కూడా ఉండదు తోటలో. నల్ల తామర అనేది అలాక్టోసిజ్మైట్, గ్రాసియా హనాబి, ఎక్స్పోనస్, అందులో జంపో లేకపోతే పోలీసు, ఇవి కలుపుకొని ఒక 2-3 సార్లు స్ప్రే చేసుకుంటే కనుక
ఈ నల్ల తామర నుంచి మనం తోటను కాపాడుకున్న వాళ్ళు అవుతాము. ఇలా స్ప్రే చేసుకోండి. ఒక 5 రోజులు 6 రోజులు అంటే ఇప్పటివరకు మనం చేసిన స్ప్రేలు ఒక వంతు అయితే ఈ నెల రోజులు స్ప్రే చేసే మందులు ఒక వంతు. ఈ నెల రోజులు మనం తోటని కాపాడుకుంటే మనకు లాభం ఆదాయం అనేది ఇప్పుడే వస్తుందండి. లేకపోతే చాలా నష్టం అయితే మూట కట్టుకున్న వాళ్ళు అవుతాము. ఇలా స్ప్రే చేసుకోండి. గ్రాసియా హనాబీ, అలాక్టోసిజ్మేటు, సిమోడిస్ ఇలాంటివి స్ప్రే చేసుకుంటే నల్లదాము నుంచి కాపాడుకోవచ్చు. ఇంకొకటి ఇప్పుడు ఈ మొన్న మబ్బులు రావడం వల్ల ఆ మబ్బులకి ఈ కాయమచ్చ అయితే విపరీతంగా పెరిగిపోయింది. చూసుకోవచ్చు నా తోటలో ఉన్న కాయమచ్చ చాలా ఎఫెక్టివ్. అంటే దీనివల్ల మొత్తం తాలుకాయలు అయిపోతాయండి. ఈ తాలుకాయను మనం కంట్రోల్ చేసుకోవాలంటే లస్టర్ బాగా మంచి రిజల్ట్ ఉంటుంది. లస్టర్ కొడితే ఈ కాయమచ్చకు బాగా పనిచేస్తుంది అది. దాంతోపాటు ఇది కాకుండా గెలీలియో సెన్సా అంటే ఫంగిసైడ్సే, గెలీలియో సెన్సా లేకపోతే నాటివో ప్లాంటోమైసన్ ఇలాంటివి స్ప్రే చేసుకోండి అన్న. 1-2 సార్లు స్ప్రే చేసుకోండి, ఏం పర్లేదు. ఇలా స్ప్రే చేసుకుంటే కనుక తగ్గిపోతుంది. మరీ హెవీ మేజర్ డ్యామేజ్ అయిపోతుంది అనుకుంటే ఒకసారి తోటను ఏరించే ప్లాన్ అయితే చేసుకోండి. ఒకసారి ఏరించుకుంటే చాలా బాగా అంటే మనం కంట్రోల్ చేసుకున్న వాళ్ళం అవుతాము. ఇప్పుడు చూపిస్తాను మీకు మన తోట ఎంత అంటే ఎఫెక్టివ్ కనిపిస్తుందో. మచ్చలు కనిపిస్తుంది కదా మచ్చ. ఒక్క కాయతోని విపరీతంగా అంటే వైరస్ లెక్క స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. ఇగో మచ్చలు అన్నటి విపరీతంగా ఒకదానితోటి ఇంకొక కాయలకు స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అందుకనే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఏరించుకుంటే బెటరు. ఓకే అండి, వీడియో లైక్ మాత్రం చేయండి. జై జవాన్ జై కిసాన్. బాయ్ అండి అందరికీ.